హాయ్ అండి. పరిపూర్ణంగా సమృద్ధిగా ఉండాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో సరి అయిన బంధాలు లేవన్నా, మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నా, మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నా, నేను ఏదనుకుంటే అది జరగటం లేదు అనుకున్నా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. అద్భుత ఫలితాలని పొందుతారు. అది ఎలా అంటే, ముందుగా మీరు 45 నిమిషాలు కేటాయించగలుగుతారు అనుకుంటే ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మీరు కోరుకున్నవి జరగాలంటే, మీ సమస్యలను ఎందువల్ల వస్తున్నాయి తెలుసుకోవాలంటే మీరు పెట్టాల్సిన టైము 45 నిమిషాలు. మీరు కేటాయించినప్పుడే మీకు అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఆ టైంని కేటాయించే ముందు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలున్న టైంలో కేటాయించాలి. అప్పుడు రూమ్ అంతా ప్రశాంతంగా ఉండాలి. రూమ్ అంతా ప్రశాంతంగా ఉండాలంటే మనం చిందరవందరగా బట్టలు అలాంటివి పెట్టినప్పుడు కూడా మనకు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. రూము ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు కూర్చొని ధ్యానం చేసే రూము అంత ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు. ధ్యానంలోకి వెళ్ళడము అంటే ఒక స్వర్గంలోకి వెళ్ళడం లాంటిదే ఆ దారి అనేది. ఆ దారిలో వెళ్ళాలి అంటే మీరు ఇన్ని చికాకులుగా చుట్టూరా ప్రశాంతత వాతావరణం లేనప్పుడు మీ ఏకాగ్రత అనేది కుదరదు. కాబట్టి ముందుగా మీ రూమ్ని చాలా నీట్గా సర్దుకోవాలి. మనసుని కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి. మనసుని ఎలా ప్రశాంతంగా పెట్టుకుంటామో, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అనుకుంటారేమో. మీరు ఈ వీడియో వింటున్నారు అంటేనే సగం సమస్యలన్నీ తొలగిపోయినట్టే. మీరు ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు ఒక ధూప్ స్టిక్ కానీ, ధూపం కానీ, అగరబత్తి కానీ, మంచి సువాసన భరితమైన క్యాండిల్ కానీ వెలిగించుకొని ప్రశాంతంగా కూర్చుని కళ్ళు నెమ్మదిగా మూసి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి, మీ 7 చక్రాస్ గురించి ఇంతకుముందు చెప్పాను. చూడకపోతే ఇంతకుముందు వీడియో లింక్ అనేది పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఆ 7 చక్రాస్ మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టి ఒక్కొక్క చక్రం మీద ధ్యాస పెడుతూ పై చక్రం వరకు మనం ఆజ్ఞా చక్రం వరకు రావాలి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చి మీ దృష్టిని నిలిపివేయాలి. అక్కడ వచ్చిన తర్వాత, దృష్టిని నిలిపివేసిన తర్వాత మీరు ఒక సినిమా అయితే ఎలా చూస్తారో అలా కళ్ళు మూసుకుని, నేను పెట్టిన మెడిటేషన్ మ్యూజిక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది పెట్టుకొని మీరు కళ్ళు మూసుకుని మీ దృష్టిని కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం మీద పెట్టాలి. దృష్టి పెట్టి మీరు ఒక సినిమా అయితే ఎలా చూస్తారో అలాగే మీ జీవితం సినిమా అనేది మీరు చూసుకోవాలి. మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని, మీరు చేసిన తప్పుల్ని, ఒప్పుల్ని మీకు మీ ఆజ్ఞాచక్రం అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని చూసినప్పుడు మీరు చేసిన పొరపాట్లు అనేది ఉంటాయి, కనిపిస్తాయి. మీరు నేను పొరపాట్లే చెయ్యలేదు అని ప్రతి మనిషి అనుకుంటారు, కానీ ఎవ్వరి మనస్సాక్షి అనేది వాళ్ళకు తెలుస్తుంది. తప్పులు అనేది అందరూ చేస్తారు. తప్పులు చేయడం మానవ సహజం. కానీ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకున్నప్పుడే మహనీయులవుతారు. మీకు అర్థమవుతుంది, మీ తల్లిదండ్రుల పట్ల మీరు తప్పు చేశారా, మీ స్నేహితుల పట్ల మీరు తప్పు చేశారా, మీ జీవితంలో ఎప్పుడు మీరు పొరపాటు చేశారు, ఎప్పుడెప్పుడు మీకు పొరపాట్లు జరిగాయి, దానివల్ల నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అన్నది గ్రహించగలుగుతారు. ఆ గ్రహించిన వాటిని మీరు ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండి ఎవరెవరి పట్ల ఎలాంటి తప్పులు చేశామో చూసుకోవాలి. నేను తప్పే చేయలేదని ప్రతి మనిషి అనుకుంటారు, కానీ అలా అనుకుని మొండిగా ఉన్నారనుకోండి, మీ సమస్యలు మీ సమస్యలాగే ఉండిపోతాయి. అవి ఎరుకతో చూసుకొని మీరు సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా సరిదిద్దుకోవాలని మీకు ఎరుక అనిపిస్తే ఎవరెవరు మీకు కనిపిస్తున్నారు? మీ అమ్మ నాన్న కనిపిస్తున్నారా, మీరు మీ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారా, మీ భార్య కనిపిస్తుందా, ఎవరు కనిపిస్తున్నారు చూసుకోండి. ఒకవేళ భార్య చేస్తుంటే భర్త కనిపిస్తున్నాడా, ఎవరి పట్ల ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది మీరు గ్రహించగలగాలి. మీరు చూసుకున్నప్పుడు వాళ్ళకి క్షమాపణ, మీరు ఎవరెవరికి తప్పు చేశారో ఇప్పటివరకు మీకు చూపించినప్పుడు అద్దంలా చూపిస్తుంది. చూపించినప్పుడు మీ ఎరుకని మీరు గ్రహించి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ అనేది మీరు తెలుగులో అయినా చెప్పొచ్చు, మెడిటేషన్ మార్గంలో వెళ్ళి లేదా ఓపెన్ మార్గంలో వెళ్ళైనా చెప్పొచ్చు. తెలుగులో అయితే దయచేసి నన్ను మన్నించండి,
ఉదాహరణకి మీ అమ్మ నాన్న పట్లే మీరు తప్పు చేశారు. వాళ్ళు మీ ఎదురుగా ఉన్నట్టుగా భావన చేసి మీరు తప్పుని నన్ను క్షమించు, దయచేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఈ విశ్వానికి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. అలాగే ఓపెన్ మెథడ్ ద్వారా అయితే మీరు ఎవరెవరి పట్ల తప్పు చేశారో వాళ్ళకి కూడా ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ ఇవి చెప్పాలి. 45 నిమిషాలు కేటాయించి మీ జీవితం సినిమానే మీరు చూసుకుని మీ జీవితంలో మీరు చేసిన తప్పులకే మీరు క్షమాపణ కోరుకుంటే మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది. చేసి ప్రయత్నించి చూడండి. లేదా నేను మొండిగా క్షమాపణ కోరుకోను, నేను ఇలాగే ఉంటాను, నేనేంటి క్షమాపణ కోరుకోవటం అనుకుంటారా? ఈ సమస్యలు ఇలాగే పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కానీ క్షమాపణ అనేది కోరుకోవాలి. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరుకోక్కర్లేదు. మీ రూమ్లో మీ ఆత్మసాక్షిగా మీ మనస్సాక్షి ఉంటుంది కాబట్టి మీరు కోరుకుంటే, మీరు తప్పుల్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల పట్ల కానీ ఎవరి పట్ల కానీ తప్పు చేసి ఉంటే తప్పకుండా క్షమించమని అడగండి. ఓపెన్ ద్వారా మీరు ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పి చూడండి. అద్భుత ఫలితాలు పొందుతారు. 4 వాక్యాలు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ ఓపెన్ చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే దేవుడిచ్చిన జీవితానికి ప్రతిరోజు కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది లేదు, అది లేదు అడుగుతూనే ఉంటాము. కానీ ఇచ్చిన వాటికి నీకు ఇంత సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు, సంపదనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇవన్నీ ఇచ్చిన దానికి నువ్వెప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? అది ఆలోచించండి. ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. ఎందుకంటే నాలాగా నడవలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాలాగా పనులు చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాలాగా మాట్లాడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ లేని ఆస్తులు నాకు ఇచ్చాడు దేవుడు. ఇంత మంచి ఆరోగ్యమైన జీవితాన్ని ఇచ్చాడు. దానికి నేను కృతజ్ఞతా భావంతో ఉంటాను. ఇలా కృతజ్ఞత ప్రతిదానికి తెలియచేసినప్పుడు ఆ పరమశివుడు మనకి ఏదైనా ఇస్తాడు. ఆ పరమేశ్వరుడే ఈ విశ్వశక్తిగా కనిపిస్తాడు. విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పరమశివుడు. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నవన్నీ మనకు సంపదగా సమకూర్చి ఇవ్వాలి అంటే మీరు క్షమాగుణంతో ఉండాలి. చేసిన తప్పుల్ని మన్నించమని అడగాలి. అప్పుడు అడిగినప్పుడే ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. కృతజ్ఞత భావం లేదనుకో, ఇచ్చిన దానికే కృతజ్ఞత భావం లేనప్పుడు ఇంకా ఎందుకు ఇస్తాడు పరమేశ్వరుడు? ఒకసారి ఆలోచించి మీరు చేసిన తప్పులకి క్షమాపణ కోరుకోండి. మీకు ఏమేం కనబడతాయో వాటన్నిటికీ క్షమాపణ కోరుకోండి. మీకు దేవుడు ఏమేమి ఇచ్చాడో అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకొని చూడండి. ఇలా 2 రోజులు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం జరగకపోతే నన్ను అడగండి. నేను చెప్పే ప్రతి మాట సత్యం అండి. ఈశ్వరుడు సాక్షిగా ఇది సత్యము. ఈశ్వరుడు నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేను ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో ఉంటాను. అద్భుతాలు నేను చూస్తున్నాను. కాబట్టి మీ జీవితంలో మీరు అద్భుతం చూడాలంటే నేను చెప్పిన విధంగా 2 రోజులు చేసి చూడండి. కేవలం 2 రోజులు. ఎవరి పట్ల మీరు తప్పు చేశారో వాళ్ళకి క్షమాపణ కోరుకోండి. దేవుడు ఏమేమి ఇచ్చాడో మీకు వాటికి కృతజ్ఞత చెప్పి చూడండి. చేయాల్సింది ఇదేనండి. మీరు ఇక మీదట ఆ విశ్వశక్తి మీ జీవితంలో ఎంత మార్పుని తీసుకొస్తుందో ఇంకా మీరు గ్రహించాల్సిందే. కానీ నేను మాటల్లో చెప్పలేను. ఆ విశ్వశక్తిలో ఉన్న పరమేశ్వరుడే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. థ్యాంక్ యూ అండి.